ఇస్కాన్ సంస్థను స్థాపించిన వారు మీకు అందరికి తెలిసే ఉంటుంది. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళడం జరిగింది. వారి గురువు గారు వారికి ఒక ఉపదేశం ఇచ్చారు. ఆ ఉపదేశం ఏమిటంటే, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని చెప్పారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు తన జీవితం అంతా కూడా ధారపోసి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన శ్రీమద్ భాగవతాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించి ఆ శ్రీమద్ భాగవతాన్ని అక్కడికి తీసుకువెళ్ళి ప్రచారం చేయాలనుకున్నారు. వారి దగ్గర వెళ్ళడానికి ధనం లేదు, టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ తర్వాత ఎవ్వరూ తెలియదు ఆయనకు. అమెరికాలో వృద్ధాప్యంలో ఉన్నారు, 70 ఏళ్ల వయసు. ఒకసారి బొంబాయిలో శ్రీమతి మొరార్జీ అని ఒక మేడం గారు ఆమెను కలవడం జరిగింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, రవాణా ఓడలో సరుకులు అమెరికాకు పంపించేవాళ్ళు. ఆయన ఏమడిగారంటే ఆవిడ్ని, అమ్మ మీకు అభ్యంతరం లేకపోతే ఈ రవాణా ఓడలో మీరు సామాన్లు పంపిస్తున్నారు కదా, ఆ సామాన్లతో పాటు నేను కూడా అమెరికా వెళ్తానని. ఆవిడ ఆశ్చర్యపోయింది. స్వామీజీ, మీరు అమెరికా వెళ్ళడం దేనికి, అందులో ఈ రవాణా ఓడలో వెళ్ళడం దేనికి, ఏమాత్రం సౌకర్యంగా ఉండదు, అది మనుషుల కోసం వెళ్ళే ఓడ కాదు, అది సామాన్లు తీసుకెళ్లే ఓడ, దానిలో ఎందుకు వెళ్ళాలి అంటే, నేను ఇలా అమెరికా వెళ్ళి నేను కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఇట్లా సనాతన ధర్మం ప్రచారం చేయాలి, భగవంతుడి గురించి కృష్ణుడి గురించి భగవద్గీత భాగవతం ప్రచారం చేయాలని వెళ్ళాలనుకుంటున్నాను. మా గురువు గారు చెప్పారు, ఇది ఆయన ఆదేశం కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీరు సహకరించండి. ఆవిడ నవ్వింది. అదేంటండి, ఈ వయసులో కృష్ణ రామ అనుకొని బృందావనంలో ప్రశాంతంగా మీ శేష జీవితం గడపచ్చు కదా, భారతదేశంలోనే వినేవాళ్ళు ఎక్కువ మంది లేరు భగవద్గీత భాగవతం, ఇంకా మీరు అమెరికా వెళ్తే అమెరికాలో వినేవాళ్ళు ఎవరుంటారు, అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకు, మీకు ఎవరైనా తెలుసా అక్కడ అని అడిగారు. నాకు ఎవ్వరూ తెలియదమ్మా, ఎవరో ఒక స్నేహితుడు, ఆయన లేడు అక్కడ, వాళ్ళ అబ్బాయి అప్పట్లోనే ఆయన అక్కడ ఒక అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నాడు, ఆయన మాత్రమే ఎన్నుకున్నారు. అందులో కూడా ప్రభుపాదుల వారిని ఏమో ఆయన ఆహ్వానించలేదు, ఏదో ఒక అడ్రస్ ఇవ్వాలి వెళ్ళడానికి కాబట్టి ఆ అడ్రస్ ఇచ్చారు అంతే. మరి వెళ్ళి ఏం చేస్తారు, వెళ్ళకండి అని అనేక రకాలుగా నిరుత్సాహపరిచింది. అయినా కూడా ఈయన శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనే తీవ్రమైన పట్టుదలతోటి సంకల్పంతో వాళ్ళ గురువు గారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళారు. అంత క్రితం ఎంతోమంది వాళ్ళ గురువు గారు ఇదే అనుజ్ఞ మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు. కొంతమంది శిష్యులకు. వాళ్ళు అక్కడ యూకే, ఇంగ్లాండ్ వెళ్ళారు, కానీ ఏమీ చేయక కొంతకాలం తర్వాత తిరిగి వచ్చేసారు. అలా చాలామంది వెళ్ళారు, చాలామంది తిరిగి వచ్చారు. మన భారతదేశంలో కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం, కొంతమంది స్వామీజీలు అబ్బా అమెరికా వెళ్ళారు, అమెరికాలో ఎంతో అద్భుతమైన ప్రసంగం చేశారు అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి గమనించండి, అమెరికా వెళ్ళిన సంగతి వాస్తవమే, ప్రవచనం చెప్పిన సంగతి వాస్తవమే, న్యూస్ పేపర్లోకి ఎక్కిన విషయం వాస్తవమే. కానీ ఏమిటి, అక్కడి నుంచి అమెరికా నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చారో ఒక్కసారి జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే చరిత్ర, 2-3 అమ్మాయిలు తీసుకొచ్చారు అమెరికా నుంచి వచ్చేటప్పుడు, అంతే. వాళ్ళు ఏదో అక్కడ అది ఇదని భారతదేశంలో కొంతకాలం ప్రచారం చేశారు వాళ్ళు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆయనకు కుడివైపు వెళ్ళాలో ఎడం వైపు వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియదు. మొత్తానికి ఎలాగో అలాగా ఈ గోపాల్ అగర్వాల్ వారింటికి, చెప్పాను కదా ఆయన భార్య శాలి అగర్వాల్ గారు ఈ మధ్య పరమపదించారు, వారింటికి వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు ఇక చూశారు అక్కడ పరిస్థితి, అమెరికా ఎలా ఉంది. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో అన్ని రకాల మాంసాహారం ఉంది. అందులోనే ఈయన కూరగాయలు అవి తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు వారికి కూడా వండి పెట్టేవాళ్ళు మొదట్లో. అలా ఎన్నో, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఒక యోగా స్కూల్కి వెళ్ళారు. తర్వాత ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళు అనమాట, నేను ఇంత తీవ్రంగా ఇక్కడ ప్రచారం చేస్తున్నాను, ప్రచారం చేయాలని వచ్చాను, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు, నా మాట ఎవరు వినట్లేదు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానేమో
అనిపించేదట. అనిపించేది రోజు అక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఓడ ఎప్పుడు తిరిగి వెళ్తుంది భారతదేశానికి అని కనుక్కోవడానికి వచ్చేవాళ్ళట కొన్నిసార్లు. ఇంకో విషయం, ఆయన ఓడలో వెళ్ళేటప్పుడే ఆయనకు 2 సార్లు గుండెపోటు వచ్చింది. డాక్టర్ కూడా లేరు ఆ ఓడలో. రవాణా ఓడలు అంటే ఏవో కొంతమంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళ కోసం ఏవో ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ఉన్నాయి, కానీ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అంటే ఎవరు లేరు. అప్పుడు కూడా ఆయన కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఒక పాట రాశారు. నేను ఒక తోలుబొమ్మ లాంటి వాడిని, నాతోటి ఎలా నాట్యం చేయించాలో మీరు అలా నాట్యం చేయించండి. భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు తెలియదు, నాతో ఏం చేయించవాలనుకుంటే అది చేయించండి. ఆ ధైర్యంతో వెళ్ళారు. అలా కొంతకాలం అయిన తర్వాత మనకు తెలుసు, ఇస్కాన్ అమెరికాలో ప్రారంభించబడింది. భారతదేశంలో కాదు, అమెరికాలో ప్రారంభించబడింది. మీరు గమనిస్తే శిల ప్రభుపాదుల వారి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అప్పుడు వెళ్ళడానికి అంటే 40 రూపాయలు ఉన్నాయట. ఇవాళ లెక్కలో అమెరికాలో ఒక ₹10 లాగా, అది $1, దాంతో ఏమీ రాదు. ఆయన అసలు ఆ ₹10 కూడా ఆయన అక్కడ ఖర్చు పెట్టలేదు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అది తీసుకొచ్చారు. మరి ఏమి తీసుకెళ్ళి తనతో పాటు ఆయన కృష్ణ చైతన్యం చేశారంటే ఇదిగోండి, ఈ శ్రీమద్ భాగవతాన్ని శిల ప్రభుపాదుల వారు తీసుకువెళ్ళారు. 3 ప్రథమ స్కంధాన్ని ఇప్పుడు ఒక భాగంగా ఉంది, అప్పుడు 3 భాగాలు. దీన్ని ఆంగ్లంలోకి అనువదించి శిల ప్రభుపాదుల వారు కేవలం ఇది మాత్రమే అమెరికా తీసుకువెళ్ళి దాంతో అమెరికా జయించారు. అలాగే ప్రపంచం అంతా కూడా అనేక దేశాల్లో కొన్ని వందల మందిని కాదు, కొన్ని వేల మందిని భారతదేశానికి తీసుకొచ్చారు. చాలామంది ఆయన తీసుకొచ్చిన వాళ్ళల్లో ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారు, వారి చివరి దశలో వాళ్ళంతా. అదే చూడండి, అదే శిల ప్రభుపాదుల వారికి మిగతా స్వామీజీలకు వాళ్ళ గురించి మీరు అదే వింటారు. అమెరికా వెళ్ళారు, ప్రవచనం చెప్పారు అని మీరు వింటూ ఉంటారు. కానీ ఈయన ఏం తీసుకొచ్చారో చూడండి. లండన్ వెళ్ళారు, చాలామందిని తీసుకొచ్చారు. వాళ్ళు జీవితం అంతా కూడా కృష్ణ భక్తులుగా మారిపోయి వాళ్ళు ప్రచారం చేశారు. ఇంకో స్వామీజీలతో వెళ్ళిన వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చారు, ఆడవాళ్ళు కొంతకాలం ఉన్నారు, వెళ్ళిపోయారు అంతే. 4-5 పుస్తకాలు రాసుకున్నారు. చరిత్రలో ఓహో చాలా గొప్ప వీళ్ళని అన్ని వింటూ ఉంటాం మనం. కానీ ఈయన చూడండి, ఒకసారి అడిగారు కొంతమందిని, నవ్వుతూ శిల ప్రభుపాదుల వారు అడిగారు, గాంధీజీ గొప్ప నేను గొప్ప అని, అంటే చమత్కారంగా అడిగారు. గాంధీజీ శిల ప్రభుపాదుల వారు చెప్పారు, చాలా కష్టపడి స్వతంత్ర పోరాటం చేసి ఆయన విదేశీయుల్ని ఇక్కడి నుంచి పంపించేశారు, నేను మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాను అని చెప్పారు శిల ప్రభుపాదుల వారు. ఈసారి మనల్ని పరిపాలించడానికి తీసుకురాలేదు, మన ధర్మాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళని తీసుకొచ్చాను. చూడండి, నా కాళ్ళు కడుగుతున్నారు, నాకు మసాజ్ చేస్తున్నారు, నా శిష్యులుగా ఉన్నారు, ఈ పుస్తకాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన పంపించేశారు, నేను తీసుకొచ్చాను వాళ్ళని అని చెప్పారు శిల ప్రభుపాదుల వారు. ఇలా ఆయన జీవితంలో శిల ప్రభుపాదుల వారు ఎన్నెన్నో చేశారు. ఆయన కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేశారు. చూడండి, మన భారతదేశంలో మనం ఇక్కడైనా ఎవరినైనా ఒకళ్ళకి సనాతన ధర్మం అవలంబించేటట్లు చేయాలంటే ఇవాళ రూపంలో చాలా కష్టం. మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ మనం చెప్పలేకపోతున్నాం. అలాంటిది పాశ్చాత్య దేశాల్లో పుట్టిన వాళ్లకు ఏమాత్రం కృష్ణుడు అంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు, ఒక బొట్టు ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఒక దోతి కట్టుకోవడం తెలియదు, ఒక కరతాళ ఒక మృదంగం మోగించడం తెలియదు, ఒక పాట పాడడం రాదు. అటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని శిల ప్రభుపాదుల వారు తన జీవిత చివరి దశలో 10 సంవత్సరాలు సుమారు శిల ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు ఆయన ప్రపంచం అంతా పర్యటించారు. కేవలం అమెరికా కాదు, అనేక దేశాలు ఆయన పర్యటించి అనేక మందిని భక్తులుగా తయారు చేశారు. తర్వాత ఎన్నో పుస్తకాలు రాశారు శిల ప్రభుపాదుల వారు. మనకు తెలుసు, మీరు ఏ ఇస్కాన్ మందిరానికి వెళ్ళినా, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్ వాళ్ళ పుస్తకాలతో కనిపిస్తారు మీకు. ఈ దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా. మోడీ గారు కువైట్ వెళ్ళారు నిన్న, అక్కడ కూడా భక్తులు వారికి కనిపించారు. శిల ప్రభుపాదుల వారు ఇంకా 108 కృష్ణ మందిరాలు ప్రపంచమంతా, మనం రాముడు పుట్టిన అయోధ్యలో మందిరం కట్టడానికి అష్ట కష్టాలు పడ్డాం. ఆ తర్వాత ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక మందిరం వచ్చింది. అది చూడండి, దేశం కాని దేశంలో, వేరే దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా, అక్కడ మీరు ఆస్ట్రేలియాలో చూస్తే మెల్బోర్న్లో, అమెరికాలో, లాస్ ఏంజల్స్లో, న్యూయార్క్లో, ఇంకా ఎక్కడెక్కడో, లండన్లో, అనేక చోట్ల శిల ప్రభుపాదుల వారు అనేక మందిరాలు నిర్మించారు. ఆ తర్వాత ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభించారు. ప్రపంచంలో అందరికీ మందిరం చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ప్రసాదం దొరికేటట్లు ఏర్పాటు చేశారు. ఒకసారి శిల ప్రభుపాదుల వారు
మాయాపూర్లో వెస్ట్ బెంగాల్లో వెళ్తూ ఉంటే చూశారు. ఒక చెత్త కుండి పక్కన కుక్కలు పిల్లలు ఆ చెత్త కుండీలో పడేసిన ఆహారం కోసం పోరాడుతున్నారు ఒకరితో ఒకరు. అది చూసి ఆయనకు చాలా బాధ కలిగింది. అప్పుడు ఏం చెప్పారంటే, మన మందిరాల చుట్టుపక్కల 10 మైళ్ళ వ్యాసార్థంలో ప్రతి చోట కూడా ప్రసాదం ఉండాలి అని ఫుడ్ ఫర్ లైఫ్ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రపంచమంతా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్కాన్ వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు, ఇస్కాన్ వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమం చేశారు. కానీ ఇలా అనేక కార్యక్రమాలు శిల ప్రభుపాదుల వారు దిగ్విజయంగా చేశారు. కానీ ఆయన జీవితం అంతా ధారపోసి చేసింది ఒక మహత్తరమైన పని. అదేమిటంటే ఈ శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానం రాయడం. ఈ శ్రీమద్ భాగవతానికి చివరి రోజుల్లో ఆయన అన్న పానీయాలు కూడా స్వీకరించట్లేదు. ఆయన మంచం మీద ఉన్నారు, కూర్చోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు కూడా. ఆ స్థితిలో కూడా శ్రీమద్ భాగవతం మీద వ్యాఖ్యానం రాస్తూ శ్రీల ప్రభుపాదుల వారు పరంపదించారు. ఆయన శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతం మొదలుపెట్టినప్పుడు ఆంగ్లంలో మొదలుపెట్టారు భాష్యం రాయడం. నిజానికి సంస్కృతం ఆయన మాతృభాష కాదు. ఆయన ఏమి గురుకులంలో వెళ్ళి చదువుకోలేదు చిన్నప్పుడు. అప్పట్లో భారతదేశంలో అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది. ముఖ్యంగా కలకత్తా నగరంలో వారి ప్రభావం ఎక్కువగా ఉంది. గురుకుల పాఠశాలలు, వేద పాఠశాలలు కలకత్తా నగరంలో లేవు. శ్రీల ప్రభుపాదుల వారు కలకత్తాలో చదువుకున్నారు. తర్వాత ఆంగ్లం, ఇది కూడా ఆయన మాతృభాష కాదు. ఏదో కాలేజీలో ఒక సబ్జెక్టుగా చదువుకున్నారు. మీరు చూస్తే ఇదొక మహా అద్భుతం. సంస్కృతం మాతృభాష కాదు, ఆంగ్లం మాతృభాష కాదు. రెండిటిలో కొంత ప్రవేశం మాత్రమే ఉంది భగవంతుడి అనుగ్రహం వల్ల. అందుకే ఈ పుస్తకాలు నేను రాశాను అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. భగవంతుడు నాతోటి ఈ భక్తి వేదాంత భాష్యాలు రాయించారు. అయితే ఈ భాగవతానికి భాష్యం రాసే ముందు ఉపోద్ఘాతంలో శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్లోకం ప్రస్తావిస్తున్నారు. అది శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. తద్వాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాన్యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఆ పుస్తకాలు, ఆ వాంగ్మయం, తద్వాగ్ విసర్గ, ఆ వాంగ్మయ సృష్టి, ఆ రచనలు, ఏ రచనలు? భగవంతుడి గురించి చేసిన రచనలు. జనతాఘ విప్లవ, అవి జనుల యొక్క పాపపు జీవితాన్ని నశింపజేస్తాయి ఒక విప్లవంలాగా. జనతాఘ విప్లవ అంటే భగవంతుడి గురించి మనం ఏమి విన్నా కూడా, భగవంతుడి గురించి మనం ఏమి చదివినా కానీ జన్మ జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ కూడా నిప్పులో వేసిన దూది పింజముల్లాగా నశించిపోతాయట. అట్లా వాళ్ళ జీవితంలో అది ఒక విప్లవం కలిగిస్తుంది. యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి. ఇంకేం చెప్తున్నారంటే, ఎవరైనా ఈ శ్లోకాలను చెప్పడం చేతగాక, చదవడం చేతగాక, తప్పులుగా చదివినా కానీ, యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవత్యపి, చందోబద్ధంగా చదవకపోయినా, సరిగ్గా చెప్పకపోయినా, అందులో భగవంతుడి గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, నామాని అనంతస్య యశోంకితాన్యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. సాధువులు వాటిల్ని సహృదయంతో స్వీకరిస్తారు, వాటిని గానం చేస్తారు, వాటిల్ని శ్రవణం చేస్తారు. ఎందుకంటే నామాని అనంతస్య యశోంకితాన్యత్, అందులో భగవంతుడి యొక్క నామాల గురించి, భగవంతుడి యొక్క వైభవాల గురించి, భగవంతుడి యొక్క గుణగణాల గురించి ఉన్నది కాబట్టి అట్లా వాటిల్ని సహృదయంతో సాధువులు స్వీకరిస్తారు. ఏం చెప్పారంటే అందరికీ, మీరందరూ అటువంటి సాధువులు కాబట్టి నేను రాసే దాంట్లో ఉన్న తప్పొప్పులు వెంచకుండా నేను ఏదైతే భగవంతుడి గురించి చెప్తున్నానో దానిని మీరు సహృదయంతో స్వీకరించండి అని. అది రాసింది ఆంగ్ల భాషలో, తీసుకెళ్ళింది అమెరికాకు,
వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నారు, మీరు సాధువులు, నేను ఏదో తప్పొప్పులతోటి నేను చెప్తున్నాను వచ్చి రాని భాషలో, మీరు సహృదయంతో స్వీకరించండి. ఎందుకంటే ఇది మీరు వింటే, ఇది మీరు చదివితే, ఇది మీరు ఇతరులకు చెప్తే మీ జీవితం మారిపోతుంది, మీరు కృష్ణ భక్తులుగా అవుతారు. మనం చూస్తుంటాం ప్రపంచంలో ఇంకా ఏ సంఘటన కూడా, ఏ సమితి కూడా ఇస్కాన్ అంతా ప్రభావితం చేయలేదు. ఒక్కడే వెళ్ళారు శిల ప్రభుపాదుల వారు. వారు ఒక్కరే వెళ్ళి కేవలం ఒక్క పుస్తకం ఈ శ్రీమద్ భాగవతం తీసుకువెళ్ళి వాళ్ళు ప్రపంచాన్నంతా జయించి వచ్చారు. ఎంతోమందిని తీసుకువచ్చారు. మన ప్రపంచంలో అనేక సమితులు ఉన్నాయి. నా చిన్నప్పుడు నానా జాతి సమితి అని ఒక సమితి ఉండేది. అది కొంతకాలం అయిన తర్వాత అది వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో కొత్త సమితి తీసుకొచ్చారు, ఐక్యరాజ్య సమితి అని. ఏమిటి అంటే అందరం కలిసి ఉండాలి, అనేక దేశాల వాళ్ళు. ఒకసారి ఎప్పుడో నేను అసలు చూద్దాం ఏమిటి ఐక్యరాజ్య సమితి అని చెప్పి ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనేమనుకున్నానంటే, ఎక్కడికైనా వెళ్తే మామూలుగా మనం ఒక జెండా చూస్తాం, దానికి సంబంధించింది ఏదో. అక్కడ చాలా జెండాలు ఉన్నాయి, అందరూ కలిసికట్టుగా ఉన్నారు, కానీ అందరికి కలిపి ఒక జెండా కూడా లేదు. వాళ్ళ ప్రతి ఒక్క దేశానికి ఒక జెండా, ఒక్కొక్కళ్ళకి ఒక ఎజెండా. ఎవ్వరు కూడా వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. అందరు కలిసి ఊరుకుని జెండాలు మాత్రమే. ఒక కొత్త దేశం జారితే కొత్త జెండా, ఒక దేశం వెళ్ళిపోతే ఆ జెండా తీసేసి ఇంకో జెండా పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళెవరు కలిసికట్టుగా లేరు. కానీ శిల ప్రభుపాదుల వారు ఒక నిజమైన ఐక్యరాజ్య సమితిని ఆయన స్థాపించారు, ఇస్కాన్ అనే సంస్థ ద్వారా. కొన్నిసార్లు చెప్పారు, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ టెంపుల్, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ హౌస్ ఇన్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్. ప్రపంచం అంతా కూడా ఉండే ఒక ఇల్లు నేను కట్టాను, అదే ఇస్కాన్ అని చెప్పారు. మీరు మాయాపూర్లో వెళ్ళి చూస్తే ఇస్కాన్కి అంతర్జాతీయ కేంద్రం మాయాపూర్. ఆ మాయాపూర్లో అనేక దేశాల వాళ్ళు కలిసి ఉంటున్నారు. మీరు పొద్దున్నే మంగళహారతికి వెళ్తే మీకు నిజమైన ఐక్యరాజ్య సమితి కనిపిస్తుంది. అన్ని దేశాలు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆ దేశాల నుంచి ఇద్దరు వచ్చిన వాళ్ళు చక్కగా చేతులు పట్టుకొని నాట్యం చేస్తూ భగవంతుని కీర్తిస్తూ అక్కడ మంగళహారతిలో పాల్గొంటున్నారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మీరు ఏ దేశం చెప్పండి ఆ దేశం. కాబట్టి కృష్ణ భక్తితో మాత్రమే, శ్రీమద్ భాగవతంతో మాత్రమే మన అందరము కలిసిమెలిసి ఉండగలం. ఎందుకంటే అప్పుడు లక్ష్యం కృష్ణుని యొక్క ప్రేమను పొందడం మాత్రమే. మిగతా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అందుకే శిల ప్రభుపాదుల వారు, అందుకే నేను శ్రీమద్ భాగవతాన్ని నేను రాస్తున్నాను అని శిల ప్రభుపాదుల వారు చెప్పారు. ఇంకా తన జీవితం అంతా కూడా ఈ పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచాలి. చాలామంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఏం చెప్పారు, చాలామంది రాసేశారు ఏవేవో పుస్తకాలు. ముందుగా వాళ్ళు సరైన అవగాహనతో రాయలేదు. వాళ్ళు ఒక గురువు గారి దగ్గర శిక్షణ తీసుకోలేదు. ఒక పరంపరలో రాలేదు. ఇవాళ రేపు కొత్త కొత్త స్వామీజీలు చాలామంది వచ్చారు. మీ గురువు ఎవరు అంటే, నాకు నేనే గురువుని అని చెప్పాడు ఒక ఆయన. ఇంకో ఆయన పెద్ద పండిత్, ఆయన ఒక ప్రశ్న అడిగాను నేను అమెరికాలో, అయ్యా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని ఆయన అడిగాను. నన్ను చూసి నవ్వాడు ఆయన. నవ్వి, జీవితం లక్ష్యం ఎవరు చెప్పరు నీకు, ఎవరన్నా చెప్తే వాళ్ళు అబద్ధం చెబుతున్నట్టే అన్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. ఇప్పుడు ఆయన చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఏవో పుస్తకాలు రాస్తుంటారు. అలా ఎంతోమంది పుస్తకాలు రాశారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 700 కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు భగవద్గీతలో ఉన్నాయి. చాలామంది ఉంటారు, చాలామంది ఏమంటారు, నాకు పాండిత్యం ఉంది, నాకు సంస్కృతం తెలుసు, నాకు పాండిత్యం ఉంది, నేను ఒకటి రాసేస్తాను అనుకుంటారు. కానీ భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, భక్త్యా మాం అభిజానాతి, భక్తులకు మాత్రమే నేను అర్థమవుతానని. అందుకే శిలా ప్రభుపాదుల వారు తన భగవద్గీత పుస్తకం మీద రాస్తున్నారు, భగవద్గీత యథాతథం. చాలామంది భగవద్గీత చదివారు. ఎవరింట్లో అడిగిన భగవద్గీత ఉంది, మా ఇంట్లో ఉందండి, మా ఇంట్లో ఉందండి, మా ఇంట్లో ఉందంటారు. మన ఇంట్లో భగవద్గీత ఉన్నా మన చైతన్యంలో మార్పు రావట్లేదు. ఎందుకు రావట్లేదు?
ఎందుకంటే ఆ భగవద్గీత మనకు అర్థం కావట్లేదు. ఆ భగవద్గీత సందేశం వ్యాసుల వారు చాలా గొప్పవారు, భగవద్గీత రాశారు. కానీ దాన్ని అనువాదం చేసిన వాళ్ళు, మనకు చెప్పేవాళ్ళు మన హృదయాన్ని తగలలేకపోతున్నారు. ఆ భగవద్గీతలన్నీ ఇంట్లో యథాతథంగా ఎక్కడ పెట్టినా అక్కడే ఉన్నాయి. భగవద్గీత భాగవతం ఉండాల్సింది గూట్లో కాదు, భగవద్గీత భాగవతం ఉండాల్సింది నోట్లో. ఆ భగవద్గీత భాగవతం అటువంటివి ఉన్నా ఎవరి మీద ప్రభావితం చూపలేకపోయాయి. చూడండి, ఒక్క ఈ భగవద్గీత యథాతథం, ఈ భాగవతం చదివి ప్రపంచంలో ఎంతమంది భక్తులయ్యారో. కొంతమంది భారతదేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు, ఇక్కడే స్థిరపడిపోయారు. మీరు వృందావనంలో చూస్తారు అటువంటి వాళ్ళని, మాయాపూర్లో చూస్తారు, ఇంకా అనేక ప్రదేశాల్లో భారతదేశంలో చూస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒకరు వచ్చారు ఫ్రాన్స్ నుంచి, ఆనందమయ్య ప్రభు అని. ఆయనలో వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు, ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారు. ఏం చేశారు? తెలుగు నేర్చుకున్నారు. తెలుగు నేర్చుకొని అనేక పుస్తకాలు శిలా ప్రభుపాదుల వారివి తెలుగులోకి అనువదించారు. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది దీన్ని బట్టి అంటే, పాండిత్యంతో కాదు, పైగా ఇంకొంతమంది వేదం తెలిస్తే నాకు అన్నీ తెలిసిన ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, చాలామంది అలా చెప్తూ ఉంటారు, వేదం తెలుసు మనకి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ. వేదాలు చదివిన వాళ్ళకు కూడా నేను తెలుస్తానో తెలియనో, కానీ ఆత్మభక్తులకు నేను అర్థమవుతాను. శిలా ప్రభుపాదుల వారు అటువంటి గొప్ప భక్తుడు కాబట్టి ఆయన రచించిన ఈ భగవద్గీత భాగవతం మనం చదువుకుంటే మన జీవితం విజయవంతం అవుతుంది. ఇంకోటి ఏమిటంటే, ఆయన ఏం చేశారంటే, చాలామంది వాళ్ళ పుస్తకాలు రాసేసి ఏదో పబ్లిషర్కి ఇస్తారు, వాళ్ళందరి చోట్ల కొన్ని చోట్ల పంపిస్తారు, అలా లైబ్రరీలో పెట్టేస్తారు వాటిని, అంతే. ఇప్పటికి కూడా చాలా పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి, ఇవాళ రేపు చాలా లైబ్రరీలు క్లోజ్ చేసేస్తున్నారు. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఈ పుస్తకం మీరు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వండి, ఇంటింటికి వెళ్ళండి, ఊరూరికి వెళ్ళండి, ప్రతి సిటీకి వెళ్ళండి, ప్రతి చోటికి వెళ్ళండి. వాళ్ళు వచ్చి వాళ్ళు కొనుక్కుంటారనుకొని మీరు బుక్ స్టాల్లో పెట్టుకోకండి. మీరు రోడ్డు మీదకి వెళ్ళండి, మీరు నగర సంకీర్తన చేసుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళండి, బస్ స్టాండ్కి వెళ్ళండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, మాల్కి వెళ్ళండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళండి. వెళ్తే మీకు దీనివల్ల మనం కృష్ణుణ్ణి వాళ్ళకి ఇవ్వగలం. అట్లా శిలా ప్రభుపాదులు. అందుకే చాలామంది వీళ్ళకి ఏం పని పాట లేదా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎందుకున్నారు, వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, అక్కడ ఎందుకున్నారు. మన ఒక ఎమ్మెల్యే అడుగుతున్నారు ఆంధ్రాలో, ఒక ఆవిడ, ఎందుకు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో ప్రచారం చేస్తున్నారు, భారతదేశంలో కృష్ణుడి గురించి ప్రచారం చేయడానికి ఎవరు పర్మిషన్ కావాలి. మన ఒక మూర్ఖురాలు మన ఈ మధ్య టీవీలో ఇంటర్వ్యూ ఇస్తోంది అందరికీ. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఇది భారతదేశం, ఇది భగవంతుడు పుట్టిన దేశం. మనం చెప్పుకుంటాం కదా, రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం. కాబట్టి అలా ఈ దేశంలో కాదు, శిలా ప్రభుపాదులు అన్ని దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి ఈ భగవద్గీత భాగవతం. మనము ఆయన శుద్ధ భక్తుడు, అటువంటి శుద్ధ భక్తుల్ని మనము సంతోష పెడితే భగవంతుడు మన పట్ల ప్రసన్నుడవుతాడు. వారు చెప్తే భగవంతుడు మనం స్వీకరిస్తాడు, లేకపోతే నాలాంటి వాళ్ళని భగవంతుడు ఆదరించడు, ఎందుకంటే మనకు భక్తి లేరు. అందుకే ఆయనను సంతోషపెట్టడానికి ఏం చేయాలి అని భక్తులు అడుగుతుండేవారు. చాలాసార్లు చాలా జవాబులు చెప్పారు, కానీ ఒక్క విషయం మళ్ళీ చెప్పారు. మీరు నన్ను సంతోష పెట్టాలనుకుంటే ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఈ పుస్తకాలను మీరు వితరణ చేయండి, మీ శక్తి మేర వితరణ చేయండి అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. ఆ సంకల్పం తీసుకొని ఇస్కాన్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరంలో కూడా అన్ని మాసాల్లో చేస్తారు, 12 నెలలు. కానీ ప్రత్యేకించి ఈ మార్గశీర్ష మాసంలో బుక్ మ్యారథాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే అనేక దేశాల్లో ఇప్పుడు చాలా వాళ్ళ పండగలు ఉన్నాయి, చాలా హాలిడేస్ ఉంటాయి, అందరు జనాలు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు, చాలామంది రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు, బయట కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి చేస్తుంటారు. మనకు కూడా మార్గశీర్ష మాసం, ధనుర్మాసం చాలా పవిత్రమైనవి. ఎందుకంటే భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నాడు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని ఆయన చెప్పాడు. నేను మార్గశీర్ష మాసాల్లోని ఈ మాసంలోనే 4 నెలల యోగ నిద్ర తర్వాత భగవంతుడు నిద్ర లేచి, కార్తీక మాసం చివరిలో ఉత్థాన ఏకాదశి నాడు నిద్ర లేచి, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తెరిస్తే భగవంతుడి దర్శనం అవుతుంది. ఈ మాసంలోనే చివరిలో భీష్ముడు విష్ణు సహస్రనామాలు ఉపదేశించారు. అందుకని మార్గశీర్ష మాసం చాలా పవిత్రమైనది. ఆండాల్ అమ్మవారు కూడా ధనుర్మాస వ్రతంలో చెప్తున్నారు, మార్గలి తింగల్ మది నిరైంద నన్నాళాలని. మంచి రోజులు వచ్చాయి. కాబట్టి ఈ మంచి రోజుల్లో ఈ భగవద్గీత భాగవతం అందరికీ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ మన హైదరాబాద్లో మనం ఇటువైపు ఉన్నాం. మనం అటు వెళ్తే హైదరాబాద్లో గచ్చిబౌలిలో అక్కడ శ్రీమాన్ లీలానంద ప్రభు వారు, అలాగే ఇక్కడ శ్రీమాన్ సుబ్బారావు గారు,
వీరంతా కూడా ఒక బృందంగా ఏర్పడి అక్కడ ఒక భక్తి యోగా సమితిని, అక్కడ భక్తి సెంటర్ని నిర్వహిస్తున్నారు. వారు ఎంతో మందిని ప్రేరేపించి అనేక మందితోటి విరాళాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక భాగవతం లేకపోతే 2 భాగవతాలు అట్లా ఎంతోమంది దగ్గర సుబ్బారావు గారు విరాళాలు తీసుకొని ఊరూరు వెళ్ళి ఈ భాగవతాల్ని అర్హులైన మీ అటువంటి వారికి వితరణ చేస్తున్నారనమాట. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ రాంపల్లికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము. మీకందరికీ వారి ద్వారా శ్రీమద్ భాగవతం ఇవ్వబడుతుంది. అంతకంటే ముందు శ్రీమాన్ సుబ్బారావు ప్రభు వారు క్లుప్తంగా వారు ప్రసంగిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం అమ్మ. మాతో గోపీనాథ్ ప్రభు గారు చక్కగా చెప్పారు భాగవతం గురించి, మనం ఎందుకు ఈ పుస్తకాలు చదవాలి అని. సో ప్రభు చెప్పినట్లు మా శిక్షా గురువు శ్రీ లీలానంద ప్రభు వారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరము పుస్తకాలు అర్హులైన బ్రాహ్మణులకి వైష్ణవులకి పుస్తకాలు వితరణ చేయడం చేస్తున్నాము. చూశారు కదా పుస్తకాలు ఇవి. మీ ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారండి ఈ పుస్తకాల సెట్ని? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు? సో ఈ పుస్తకాలు 18 పుస్తకాలు, 18,000 శ్లోకాలు మీకు 18 పుస్తకాల కింద ఉంది భాగవతం. వ్యాసుల వారి భాగవతాన్ని ఇంత డీటెయిల్డ్గా రాసిన భాగవతం మరొకటి కనబడదు. మీరు పోతన వారి భాగవతం చూసినా సరే కూడా ఇన్ని వాల్యూమ్స్లో రాదు. ఏంటంటే పుస్తకాలు చదివిన తర్వాత నడవడికలో మార్పు రావాలి, మనసులో మార్పు రావాలి, భక్తిలో మార్పు రావాలి. మనం ఏ విధంగా భగవంతుని పూజిస్తున్నాము అని తెలియజెప్పడానికి ఈ పుస్తకాలు. రోజుకి ఒక అరగంట సేపు చదువుకున్న ఒక 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక గంట సేపు చదివితే ఏడాదిన్నరలో కంప్లీట్. 2 గంటలు కానీ వెచ్చించగలిగితే 9 నెలలు 10 నెలల్లో కంప్లీట్ చేయగలుగుతాము పుస్తకాలు. కానీ జీవితంలో కనీసం ఒక్కసారైనా చదవగలిగితే దట్ ఇట్ సెల్ఫ్, ఆ మార్పు వచ్చిన మార్పు అదే మనల్ని ఓ మెట్టెక్కించేస్తుంది బేసికల్గా. ప్రభు చెప్పినట్టు శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచంలో ఆయన ఉండగా 108 గుళ్ళు స్థాపించారు. ఇప్పుడు పక్కన 2-3 సున్నాలు చేరాయి. కనీసము 10-15 వేల గుళ్ళు ఉంటాయి. ప్రతి గుడిలో కూడా పొద్దున్న 8 గంటలకి భాగవతం చదువుతూ ఉంటారు. ప్రపంచం మొత్తంలో ఈ నిమిషం ఏదో దేశంలో భాగవతం చదువుతున్నారు బేసికల్గా. సో 24 గంటలు భాగవతం చదవడం అయితే జరుగుతుంది. అది కేవలం ఇస్కాన్లోనే జరుగుతుంది. ఏదో దేశంలో ఎక్కడో దగ్గర ఈ పుస్తకాలు ఏదో భాషలో చదవడం అయితే జరుగుతుంది. సుమారుగా ఎన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిందో నాకు తెలియదు. ఎన్ని ప్రభు? 40 భాషల పైన ట్రాన్స్లేట్ అయిందో ప్రభు. లేటెస్ట్ మలయాళం భాష రీసెంట్గా యాడ్ అయ్యింది. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోని పుస్తకాలు ట్రాన్స్లేట్ అయితే అయినాయి. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఇప్పిస్తాం. ఈ పుస్తకాలు ఒక్కొక్క సెట్ సుమారుగా 7,000 రూపాయల దాకా పడుతుంది. ఈ సంవత్సరము మేము 450 సెట్స్ పైగా పంచిపెడుతున్నాము. గత 5 సంవత్సరాల్లోని సుమారుగా 2,000 పుస్తకాల సెట్లు పంచిపెట్టడం జరిగింది బేసికల్గా. ఇట్స్ ఎ బిగ్ నెంబర్స్ రూపంలో చూస్తే అవి చాలా పెద్ద అంకెలు. కానీ అంకెల కంటే ముందు సంఖ్యలో ఎంతమందికి వెళుతుంది, వాళ్ళు చదివి ఎంతమంది చేత చదివిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒకసారి పుస్తకాల సెట్ తీసుకున్న ఆయన ఒక 4 నెలల తర్వాత ఆయన చదువుతున్నారా లేదా అని నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళా. అసలు ప్రభు ఏం చేస్తున్నారు, ఈ పుస్తకాల సెట్ చదువుతున్నారా అండి? రోజు రాజమండ్రి దగ్గర ఆయన ఒక రాజమండ్రి దగ్గర పల్లెటూరులో అరుగు మీద కూర్చుని అటు వెళ్ళిపోతూ వస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి 10 మందికి చేత కాన్స్టెంట్గా కూర్చుని రోజుకు ఒక అరగంట భాగవతం చదివి వినిపిస్తున్నాడు ఆయన ప్రభు. ఆయన వయసు 65-70 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో నేను చేయగలిగింది ఇది మాత్రమే. ఆయన చదువుతుంటే నాకు మొదట్లోని ఏంటబ్బా చిన్న చిన్న తప్పులు చదువుతున్నారు అనిపించింది. కళ్ళు కనబడట్లేదు సరిగ్గా. అది మనం తప్పు చదువుతున్నారని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. కానీ ఆ పట్టుదలతోని ఇది చదివి నలుగురికి చదివి వినిపించాలి, నలుగురు బాగుపడాలి. దట్స్ ఆల్. ఆయనకున్న ఉద్దేశం వల్ల చనిపోయే లోపల కనీసం ఒకసారి నేను చదవాలి, ఇంకో నలుగురికి చదివించాలి. మొదట్లో నాకు అర్థమయ్యేది. తర్వాత ఆయన ఫోన్లో మాట్లాడుతూ చాలాసేపు చదువుతుంటే మా ప్రభు ఏంటి తప్పులు తర్వాత నాకు అర్థం కాదు. అంటే మనం ఎందుకు చెప్తున్నానంటే ఇంకెప్పుడో చదువుదాము అనుకుంటే జరిగే పని కాదు. అంతవరకు మనకు వయసు ఉందో లేదో తెలియదు. వయసు వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఉంటామో అసలే తెలియదు.
ఈ పుస్తకాలు పట్టుకుని నాకు విద్య నేర్పిన చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను. తెలుగు మాస్టర్, సైన్స్ మాస్టర్, సోషల్ మాస్టర్, ఇలాగ ఒకళ్ళిద్దరు పుస్తకాలు తీసుకున్నారు. ఒక మాస్టర్ నేను ఎంతో అభిమానించే మాస్టర్ దగ్గరికి వెళ్తే, సుబ్బారావు నాకు ఇదంతా తెలుసయ్యా, చిన్నప్పటి నుంచి చదవాలని చాలా పుస్తకాలు కలెక్ట్ చేశాను, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి, మనసు రావట్లేదు చదువుదామంటే. కూర్చుని చదువుదామంటే 10 నిమిషాల కంటే ఎక్కువ ఓపిక ఉండటలేదు, ఏం చేయమంటావు అంటే చెప్పేది ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు చదవలేకపోతే వయసు అయిపోయిన తర్వాత ఇంకా కష్టం అయిపోతుంది ఇది చదవడానికి కానీ, ఇది అర్థం చేసుకోవడానికి కానీ. అది చేయలేకపోతే జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళమి అవుతాము. ఆ సంకల్పంతో ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి, వాళ్ళు చదువుతారా లేదా రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి మాకు. లేదండి, మనము మంచి మనసుతోని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని భగవంతుడు చదివిస్తాడు. భాగవతం వాళ్ళ చేతిలోకి వస్తే భగవంతుడే భాగవతాన్ని చదివిస్తాడు అన్న దృక్పథంతో మేము ఇది పంచిపెట్టడం జరుగుతుంది. అందువల్ల మీరు చదవాలి, నలుగురికి చదివించాలి. చాలా గుళ్ళలో ఈరోజు చూస్తున్నాం, ఇలా భాగవతము ఇచ్చిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత వాళ్ళు, మీ పుస్తకంలో కొన్ని సెక్షన్స్ చదివానండి నేను, మాకు ఇక్కడ ప్రతి వారం వచ్చి ఎవరైనా కథ చెప్పగలుగుతారా, మేము మనుషులు పంపిస్తాం, మీరు అట్లాగా ఐడెంటిఫై చేసి, మేము 15 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాము, మాకు మీరు వారానికి ఒకసారి కథ చెప్పగలుగుతారా? ఎస్, విల్. ఎట్లాంటి ప్రయత్నం చేయాలంటే అటువంటి ప్రయత్నం చేసి మేము పంపిస్తాము. లేదండి, ఆన్లైన్ చేస్తాము, కూర్చోబెట్టి చదివిస్తాము. ఆన్లైన్ అలా కంప్లీట్గా ఒకసారి భాగవతాన్ని చదివిన గ్రూప్స్ చాలా ఉన్నాయి మాకు తెలిసి. అందువలన ఏ విధముగా ఎప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ ఇది రోజుకి కనీసం 15 నుంచి 30 పేజీలు చదవగలిగితే దానిని మించిన మార్పు మరొకటి ఉండదు. ఇంక ఏది కూడా ఇంత మార్పు మీలోని తీసుకురాలేదు. అటువంటి మార్పుని తీసుకొస్తుంది. మొదట్లోని కొంచెం కష్టం అనిపించినా, భాష కానీ గ్రాంధికం అనిపించినా, కానీ ఒక సగం పుస్తకం చదివేసరికి అలవాటు పడిపోతుంది మనస్సు. ఇంకొంచెం సగం చదివేసరికి పుస్తకానికి అలవాటు పడి చదవకపోతే అదొక వెలితిలా కనబడే స్థితికి అయితే తప్పకుండా వస్తారని నేను చెబుతున్నాను. అది నాకు తెలిసిన చాలామంది వ్యక్తుల జీవితాల్లో జరిగింది కాబట్టి. సో భాగవతం చదివితే ఏమవుతుంది? భాగవతం చదివితే బాగవుతాము. రైట్? భాగవతం చదివితే బాగవుతాం. అందుకోసం దాన్ని తప్పకుండా చదవాలి. హరే కృష్ణ.